హలో గైస్, వెల్కమ్ టు కోడెస్ కోడింగ్. నేను మీ తులసిని. ఈరోజు మనము పైథాన్‌లో అంటే మన యొక్క ఈ యొక్క యూట్యూబ్‌లో ఎంటైర్ సీరీస్ మొత్తం కూడా సరే దీన్ని దేని మీద బేస్ చేసుకొని చెప్తానంటే, మొత్తం కూడా సరే ఇంటర్వ్యూ బేస్ చేసుకొని క్వెషన్స్ గురించి నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తానన్నమాట. మీరు కంటిన్యూస్‌గా ఫాలో అవ్వండి. ఈరోజు వచ్చింది నేను ఏం చేస్తానంటే, పైథాన్‌లో మనకు వైల్ లూపు, ఫర్ లూపు ఏ విధంగా వాడతారు అనే దాని గురించి నేర్చుకుందాం. సో సింటాక్స్ అని స్లైట్‌గా డిఫరెన్స్ ఉంటుంది అంతే గాని రిమైనింగ్ దాని యొక్క ఫంక్షనాలిటీ మొత్తం సేమ్‌గానే ఉంటుందన్నమాట. సో ఇలాగానే డిక్లేర్ చేస్తే మనం యాక్చువల్ వచ్చిన జావా స్క్రిప్ట్‌లో ఏమంటాము? అరే డిక్లరేషన్ అంటాం. సో అది ఇక్కడైతే ఏంటంటే దీన్ని వచ్చింది ఒక లిస్ట్ అంటారు. సో లిస్ట్ డిక్లరేషన్ అని అంటారన్నమాట. అంటే అరే ఈజ్ నథింగ్ బట్ ఏ లిస్ట్ అని అర్థం, అంతే అనమాట. సో ఇప్పుడు వచ్చింది ఏంటంటే మనకి ఇక్కడ సో వైల్ లూపు, ఫర్ లూపు బేస్ చేసుకొని ఈ యొక్క కంపెనీ యొక్క కంపెనీస్ నేమ్స్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క ఇండెక్స్ వాల్యూస్ని డిస్ప్లే చేయడము నేను ఇప్పుడు మన యొక్క ఎయిమ్ అనమాట. సో దానికోసం నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే ఫస్ట్ మనకు వైల్ లూప్ ఫర్ లూప్ అంటే ఏంటో చూద్దాం. వైల్ లూప్ కానీ ఫర్ లూప్ కానీ ఈ రెండూ కూడా సరే ఒక కండిషన్ కానీ ట్రూ అయితే లూప్ లూప్లోకి వెళ్ళేసి ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుందన్నమాట. సో ఇఫ్ ద కండిషన్ ఫెయిల్ దెన్ ఇట్స్ టెర్మినేట్. సో ఈ విధంగా కండిషన్ బేస్ చేసుకొని రన్ చేయడాన్ని మనం ఏమంటామంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అని అంటారన్నమాట. సో ఇప్పుడు లూపింగ్ స్టేట్మెంట్స్ అయినటువంటి వైల్ లూప్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఫస్ట్ వైల్ లూప్ నేను బేస్ చేసుకుని ఈ యొక్క ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం. ఫస్ట్ ఇన్స్లైజ్ చేస్తానమాట. i ఈక్వల్ టు 0 అంటాను, జీరోగా తీసుకుంటాను. తీసుకున్న తర్వాత వైల్ i లెస్ దాన్ లెన్ కంపెనీస్. సో ఇది సింటాక్స్ అనమాట. సో ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే వైల్ ఐ లెస్ దాన్ లెన్. ఈ యొక్క లెన్ ఫంక్షన్ ఎందుకు వాడతారంటే ఇది ఎప్పుడు కూడా సరే మనకి స్ట్రింగ్ టైప్లో ఉంటుంది. సో మనకి ఎప్పుడు కూడా కండిషన్ చెక్ చేయాలంటే ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే చెక్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క లెన్ అనేటువంటి మెథడ్ని మనం వాడి ఏం చేస్తామంటే ఈ యొక్క స్ట్రింగ్ వాల్యూస్ అన్నీ కూడా సరే ఇంటీజర్ వాల్యూస్గా పాస్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు లెంత్ ఎంత ఉందో చూద్దాం. లెన్ అనే ఫంక్షన్ లెంత్ అనమాట. సో లెంత్ అరే యొక్క లెంత్ కానీ లిస్ట్ యొక్క లెంత్ కానీ ఎంత ఉందో 1 2 3 4 5. సో 5 ఉంది. సో ఐ లెస్ దాన్ 6. సో ఇది ట్రూ కాబట్టి ఏమవుతుందంటే లోపలికి వెళ్తుంది అనమాట. అంటే కండిషన్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ప్రింట్ కంపెనీస్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, జస్ట్ రన్ చేసి చూస్తాను. అంటే మన యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఎంతవరకు వచ్చింది అనేది చూడడం కోసం. సో మన అవుట్పుట్ ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ అవుతూనే ఉంది. దెర్ ఈజ్ నో ఎండ్. సో ఎండ్ అనేది లేకుండా రిపీటెడ్గా ఏమవుతుందంటే జరుగుతూ ఉందన్నమాట లూప్. సో కాబట్టి నాకు యాక్చువల్గా నేను ఏమని చెప్పిన మన టార్గెట్ ఏంద్రా అంటే కంపెనీస్ నేమ్స్ వచ్చింది లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలి, సైమల్టేనియస్గా మనకు ఇండెక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలన్నమాట. సో అది మన టార్గెట్. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ అనేది డిక్లేర్ చేసినాం. ఐ అనేది ఏంది 0. అంటే ఆల్వేస్ ఇండెక్స్ వాల్యూస్ కానీ ఆల్వేస్ అరే కానీ లిస్ట్ కానీ ఇండెక్స్ వాల్యూ 0తో స్టార్ట్ అవుతాయి, మనకు తెలుసు అనమాట. సో ఇప్పుడు వచ్చింది నేను ఏం చేస్తానంటే జస్ట్ ఐ అని ఇస్తాను. ఐ అని ఇచ్చి కానీ రన్ చేస్తే ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి నేను కానీ రన్ చేసానంటే నాకు ఏమవుతుందంటే ఐబిఎం అనేది రిపీట్ అవుతా ఉంది. సో ఇప్పుడు నాకేం కావాలంటే ఈ యొక్క ఒక్క ఐబిఎంని లిస్ట్లో నుంచి ఒక్క ఐబిఎంని ఫెచ్ చేసుకొని దాన్ని కంటిన్యూస్గా లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంది. సో దాన్ని స్టాప్ చేయడానికి నేనేం చేస్తానంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. అంటే ఐ అనేది ఫస్ట్ వచ్చింది లిస్ట్లో ఐ అనేది 0గా తీసుకుంటాం. దాని నెక్స్ట్ మనకు కావాలి అన్నప్పుడు 0కు +1 యాడ్ చేస్తాం. తర్వాత వచ్చింది ఏంటంటే తర్వాత 1 వస్తుంది. 1+1 అయితే మైక్రోసాఫ్ట్ వస్తుంది. 1+1 అయితే ఆర్కిల్ వస్తుంది. అండ్ సో ఆన్ ఆ విధంగా ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ కంపెనీస్ ఇప్పుడు
ఇది అవసరం లేదనమాట. ఇప్పుడు నేను వచ్చింది స్టాప్ చేసే ఎగ్జిక్యూషన్ని రన్ చేస్తాను. రన్ చేస్తే ఏమవుతుంది, మనకు వచ్చింది మొత్తం కంపెనీస్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే లైన్ బై లైన్ డిస్ప్లే అయింది. సో మన యొక్క టార్గెట్కి మనం ఆల్మోస్ట్ రీచ్ అయినాం అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇక్కడ కంపెనీస్ లిస్ట్ వచ్చింది కానీ మనకి ఇండెక్స్ వాల్యూ అనేది మ్యాప్ కాలేదు. సో జస్ట్ సింపుల్గా ఏం చేస్తానంటే ఐఎన్ ఇచ్చేసి నేను వచ్చింది రన్ చేస్తాను, జస్ట్ రన్ చేస్తాను అంతే. ఇప్పుడు ఏమవుతుంది నాకు, సో కంపెనీస్ నేమ్స్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇండెక్స్ వాల్యూ అనేది మ్యాప్ అయిందనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇదే విధంగా ఫర్ లూప్ తీసుకుంటాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇక్కడ కూడా లెంత్ అనే ఫంక్షన్ తీసుకుంటాము. ఆబ్వియస్లీ మనకు ఆల్రెడీ డిస్కస్ చేసినాము, కంపెనీస్ అని ఇస్తాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ కంపెనీస్. ఇప్పుడు నేను ఈ యొక్క ఫర్ లూప్ని రన్ చేస్తాను. రన్ చేస్తే ఏమవుతుంది మనకు, అదేవిధంగా మనకి ఎంతవరకు ఉన్న లూపు 1 2 3 4 5. సో 5 టైమ్స్ ఏమైందిరా మనకు ఈ యొక్క లిస్ట్ అనేది డిస్ప్లే అయిపోయింది. కానీ ఇది ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే కాదు. సో తర్వాత నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఏం చేస్తాను, సింపుల్గా నేను ఐని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు వైల్ లూప్లో వచ్చేట్టుగానే నాకేమైందంటే ఇక్కడ ఐబిఎం, శాంసంగ్, మైక్రోసాఫ్ట్ అనేది డిస్ప్లే అవుతా వచ్చిందనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను, జస్ట్ యొక్క ఇండెక్స్ వాల్యూని మ్యాప్ చేసినంటే మనకు రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. సో జస్ట్ ఇప్పుడు రన్ చేస్తే మనకేమవుతుందంటే, సో ఇప్పుడు చూసినట్లయితే మనకు మ్యాపింగ్ అనేది కరెక్ట్గా జరిగిందనమాట. ఐబిఎం అనేది ఇండెక్స్ 0 1 2 3 4 అండ్ సో అని ఇలా డిస్ప్లే అయిందనమాట. సో ఈ విధంగా మనం ఒక కంపెనీస్ లిస్ట్ని మనం రియల్ టైం కంపెనీస్ లిస్ట్ని తీసుకొని మనం ఈ విధంగా ప్రింట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు కన్క్లూజన్ ఏంటంటే మనకు ఇప్పుడు ఈ యొక్క ట్యూటోరియల్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే వైలు ఫర్ లూప్ అనేది కండిషన్ బేస్ చేసుకొని ఇటరేషన్ అనేది జరుగుతుంది. సో ఈ రెండు కూడా సరే, ఒక ప్రోగ్రామర్ అనే అతను ఏం చేస్తాడంటే తన యొక్క టాస్క్కి ఏదైతే రిక్వైర్మెంట్ అనిపిస్తుందో, ఏది సింప్లిఫైడ్ అనిపిస్తుందో ఈ రెండింటిని యూజ్ చేసుకొని వైలు ఫర్ లూప్ని యూజ్ చేసుకొని తన యొక్క టాస్క్ని సింప్లిఫైడ్ చేస్తారనమాట. అంటే తన యొక్క టాస్క్ని రీచ్ అవుతాడనమాట. సో ఈ విధంగా మనము ప్రతిరోజు క్వశ్చన్స్ అనేటివి మన ట్యూటోరియల్లో వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.